అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పమని చెప్పి అడగడం వల్ల కొన్ని మహాస్వామివారి యొక్క విశేషాలు మంత్రాలు చేర్చి మళ్ళీ ఈ వీడియోని చేయడం జరిగింది. పూర్తి వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. పరమాచార్య స్వామివారు మన మీద అపార కరుణతో మనకి ఎన్నో మంత్రాలు ఉపదేశించారు. ఆయన అవ్యాజమైన కరుణకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఒక సంఘటన ఒక మచ్చు తొనకని చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామాలలో అనంతమైన శక్తి ఉంది. ఎంతోమంది మనకు ఆ విషయాన్ని ధృవీకరించారు కూడా. లలితా సహస్రనామం అంతా కూడా బీజాక్షరాలతో నిండి ఉన్నటువంటి మంత్రపూరితమైనటువంటి నామాలు. ఉత్తరపీఠికలో చూడండి, రహస్యానాం రహస్యంచ లలిత ప్రీతిదాయకం సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం అని చెప్పారు. అంటే ఏంటి? రహస్యాలలోకెల్లా అతి రహస్యమైనటువంటిది ఈ లలితా సహస్రనామం. అంతేకాదు సర్వరోగ ప్రశమనం అంటే అన్ని రోగాలను నయం చేసి సర్వసంపత్ ప్రవర్ధనం మనకి అన్ని సంపదలు ఇస్తుంది. ఆరోగ్యం కూడా ఒక సంపదే, ఐశ్వర్యానికి కూడా ఒక సంపదే కదా. అకాల మృత్యువుని సైతం తప్పించగల శక్తివంతమైన నామాలు, బీజాక్షరాలతో కూడినటువంటి నామాలు ఉన్న ఈ స్తోత్రం నా భూతో నా భవిష్యతి, ఇంతకు ముందు లేదు, ఇక ఆ తర్వాత రాదు, అంత విశేషమైనటువంటి స్తోత్రం ఈ రహస్య సహస్రనామ స్తోత్రం. సర్వరోగ నివారిణి, అన్ని బాధలకు అన్ని రోగాలకు ఒకే ఒక్క మందు. కాకపోతే ఆ మందుని మనం వేసుకోవాల్సిన విధంగా మనం సేవించాలి. ఆ నియమంగా ఎక్కడ తప్పులు లేకుండా ఒక్క అక్షరదోషం కూడా లేకుండా కనుక చదివినట్లయితే ఎక్కడ ఆపాలో ఎక్కడ విడగొట్టాలో ఎక్కడ కలిపి చదవాలో తెలుసుకొని కనుక చదివితే ఆ ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. దాంట్లో ఎదురు లేదనమాట. అది అమ్మ పాదాలను పట్టుకొని అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేమీ దిక్కులేదు, నువ్వే నన్ను కరుణించు కటాక్షించు అంటే 1% సంశయం కూడా లేకుండా డౌట్ పడకుండా చదివితే 100% మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరిక జరిగి తీరుతుంది. అయితే కంచి మహాస్వామివారి వద్దకు ఒక భక్తుడు వస్తాడు, ఏడుస్తూ చాలా బాధపడుతూ వచ్చి, స్వామి పెరియవా, నేను లలితా సహస్రనామాలు చదవలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తప్పులు వచ్చేస్తున్నాయి, ఎన్నో తప్పులు వస్తున్నాయి. కొన్ని నామాలు అయితే నాకు నోరు తిరగట్లేదు, కాబట్టి నాకు ఏదైనా ఒక పరిహారం చెప్పండి పెరియవా అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థిస్తే వెంటనే మహాస్వామివారి కరుణాపూరిత హృదయంతో ఒక్కసారి మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి కాసేపు ధ్యానమగ్నులై ఉండి కళ్ళు తెరిచి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడిని పిలిచి ఒక కాగితము పెన్ను తెచ్చుకో అని చెప్పి పిలిచారు. పిలిచి ఆయన కొన్ని నామాలు చెప్తూ ఉంటే ఆ నామాలని ఈ భక్తుడు ఒక కాగితం మీద రాసుకుంటూ వచ్చారనమాట. ఆ నామాలు ఏంటంటే అవి ఎలా చదివినా ఫలితం ఉంటుంది. ఆ ఎలా చదవాలో కూడా చెప్తాను. ప్రతిరోజు కూడా 3 పూటలా చదవాలి, 11 సార్లు చొప్పున చదవాలి. బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి ఈ లలితానామాలు అనమాట. ఒకసారి మనం బీజాక్షరాలతో ఉన్నటువంటి లలితానామాల్ని మనం చెప్పుకుందాం. అంటే ఒక్కసారి చదివితే చాలు 1000 సార్లు చదివిన ఫలితం వస్తుంది అని చెప్పి సాక్షాత్తు కంచి మహాస్వామి వారే మనకి చెప్పారు. ఆ నామాలు ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివశక్త్యైక్యరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఇవి బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి నామాలు. మరి మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు బీజాక్షరాలతో చదివితే పర్వాలేదు, కానీ ఇది అమ్మనామాలే కాబట్టి ఈ 7 నామాలు బీజాక్షరాలతో చదువుకున్నా కూడా ఇబ్బంది లేదు. కాదు మేము బీజాక్షరాలు చదవలేవండి అంటే, మాకు ఈ బీజాక్షరాలు కూడా నోరు తిరగవండి అంటే మళ్ళీ ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ 7 నామాల్ని. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుదాయై నమః. ఓం వసుదాయే నమః అన్నప్పుడు దాకి ఒత్తులేదు చూసుకోండి. ఓం
శ్రీ వసుదాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఈ 7 నామాలు కూడా చదివితే అలాగే 3 పూటల 11 సార్లు. నైవేద్యం ఏమీ పెట్టక్కర్లేదు. ఒకవేళ మీకు ఇష్టపూర్వకంగా ఏదైనా పెట్టాలి అంటే మీకు అందుబాటులో ఉన్న నైవేద్యం పటికే బెల్లం చిప్స్ మీ ఇష్టం, అది మీ ఇష్ట ప్రకారం మీరు పెట్టచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.